ప్రాసెస్ చేయబడిన మాంసాహారం తింటే పురుషుల ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. బేకరీలు, ఫుడ్ కోర్టులు, ఇతర ప్రదేశాల్లో లభించే ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే పురుషుల్లో వీర్య శాతం తగ్గుతుందని, శుక్రకణాల నాణ్యత కూడా తగ్గుతుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. కనుక తరచూ ఇలాంటి ఫుడ్స్ను తింటున్న పురుషులు ఇకనైనా వాటికి దూరంగా ఉండాలి. లేదంటే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే కొవ్వు ఎక్కువగా కలిగిన పాలు, క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తీసుకోవటం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. అందుకే కొందరు బాలురు చిన్నతనంలోనే ఊబకాయంతో ఉంటారు. వారిలో ఛాతి కూడా బాలికల్లా పెరిగి కనిపిస్తుంది. ఇవన్నీ హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలు. కనుక పురుషులు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. సోయా ఉత్పత్తులకు కూడా పురుషులు దూరంగా ఉండాలి. ఇవి కూడా వారిలో హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి. సోయా తోపు, సోయా పాలు, మీల్ మేకర్ వంటి ఆహారాలను తీసుకోకూడదు. ఇవి ఫైటో ఈస్ట్రోజెన్స్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి స్త్రీ హార్మోన్లను ప్రేరేపిస్తాయి. కనుక పురుషులు ఈ ఆహారాలను తీసుకుంటే వారిలో స్త్రీ హార్మోన్లు పెరిగే అవకాశాలుంటాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి పురుషులు సోయా ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలి. అలాగే చేపలను తినే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాలుష్యం అధికంగా ఉండే చెరువులు లేదా నదుల నుంచి పట్టుకువచ్చిన చేపల్లో పాదరసం, ఇతర టాక్సిన్లు, భారీ లోహాలు అధికంగా ఉండే ప్రమాదం ఉంటుంది. అలాంటి చేపలను తింటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది సంతాన లోపానికి దారితీస్తుంది. కనుక చేపలను తినే పురుషులు ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి 2 పెగ్గులు లేదా 300 ml మోతాదులో బీర్ వంటివి సేవిస్తే ఆరోగ్యానికి ప్రయోజనమే కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలామంది పురుషులు లిమిట్ దాటి మద్యం సేవిస్తుంటారు. కొందరు రోజు విపరీతంగా మద్యం సేవిస్తుంటారు. ఇది పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యాన్ని అధికంగా సేవిస్తే పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. వీర్యం ఉత్పత్తి, శుక్రకణాల నాణ్యత కూడా తగ్గిపోతాయి. ఇది పురుషుల్లో సంతాన లోపానికి కారణమవుతుంది.